ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అయిన వెంటనే అసలు 200 రన్స్ అనేది జూజూబీ అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఎస్, మళ్ళీ ఇంకొకసారి 200 రన్స్ ని ఈజీగా ఒక పక్క లైక్ దాన్ని డామినేట్ చేసేసి గెలిచేశారు వన్ అండ్ ఓన్లీ ముంబై ఇండియన్స్. అసలు నిన్న మ్యాచ్ ఎలా జరిగింది, ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్, వీళ్ళిద్దరిట్లో డామినేషన్ అనేది ఎలా కంటిన్యూ అయింది అండ్ ఎవరు బాగా స్కోర్ చేశారు, కేకేఆర్ ఓడిపోయినా కూడా వాళ్ళకున్న ఒక పాజిటివ్స్ ఏంటి అండ్ ముంబై ఇండియన్స్ గెలిచినా కూడా వాళ్ళకున్న నెగిటివ్స్ ఏంటి, ఇలాంటివి అన్నింటి గురించి ఒకసారి డీటెయిల్డ్ గా చాలా క్లుప్తంగా మనం ఒకసారి ఇక చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. సో మొత్తానికి ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ నిన్న మ్యాచ్ చూసామన్నమాట. మొత్తానికి అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఏదైతే 220 రన్స్ పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కి ఇచ్చిందో, చాలా మంది ఏమనుకున్నారంటే లైక్ ఓకే 200 స్కోర్ దాటిందంటే ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70% మ్యాచ్ ఎప్పుడైనా కూడా వన్ సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చే వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ని కూడా ఇవాళ చాలా సునాయాసంగా దాటేస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే ప్లేయర్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. మొన్న ఎలా అయితే వింటేజ్ కోహ్లీని మనం చూసామో అండ్ నిన్న మనం వింటేజ్ రోహిత్ శర్మని కూడా చూసాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ రీజన్ అని చెప్పి అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే 20 overs లో 220 రన్స్ చేసింది కోల్కతా నైట్ రైడర్స్ అండ్ అవుట్ ఆఫ్ 4 wickets మాత్రమే లాస్ అయింది. కానీ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ కూడా 224 రన్స్ చేసింది అవుట్ ఆఫ్ 19.1 overs లోనే. వాళ్ళు కూడా సేమ్ 4 wickets మాత్రమే కోల్పోయారు. ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో హ్యాపీగా గెలిచేసింది అనమాట. 2012 తర్వాత ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫర్ ముంబై ఇండియన్స్. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. ప్రతిసారి ఆ మ్యాచ్ ఓడిపోవడం అనేది వాళ్ళకి ఒక లైక్ ఒక సెంటిమెంట్ లా తయారైంది, అదొక పరంపరలా తయారైంది. కానీ ఈసారి దాన్ని బ్రేక్ చేసింది ముంబై ఇండియన్స్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రికార్డ్ అని అనుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన మ్యాచ్ ని మలుపు తిప్పిన 4 కీలకమైన అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శార్దుల్ ఠాకూర్ ఒకప్పుడు అన్సోల్డ్ ప్లేయర్ గా ఉన్నాడు శార్దుల్ ఠాకూర్. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే అవకాశం వచ్చిన వెంటనే పట్టుదలతోని మంచి బౌలింగ్ అయితే వేశాడు. నిజంగా తను వేసే ఫాస్ట్ బౌలింగ్ ఏదైతే ఉందో అమేజింగ్ అని చెప్పి అంటూ ఉన్నారు. మొత్తానికి అయితే 3 వికెట్లు తీశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా స్కోర్ 250 దాకా వెళ్లే అవకాశం ఉందేమో అనిపించింది. కీలకమైన టైంలో మంచి వికెట్స్ తీశాడు శార్దుల్ ఠాకూర్. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి క్లియర్ కట్గా ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీకోడ్ చేయబడిన మిస్టరీ. కోల్కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ అని చెప్పేసి ఎప్పుడు ఒక టాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ మిస్టరీ ఈజ్ నాట్ ఏ మిస్టరీ ఎనీ మోర్ అనిపిస్తుంది. రీసెంట్లీ జరిగిన మ్యాచెస్ లో కూడా, ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కానివ్వండి, వరుణ్ చక్రవర్తిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు దాని గురించి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ 48 రన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ నెట్ రన్ రేట్ అతని ఎకానమీ అనేది కూడా కొంచెం ఇక్కడ దెబ్బతిందని చెప్పి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ రోహిత్ శర్మ. ఇందాక నేను చెప్పినట్టు 38 balls లో 78 రన్స్ చేశాడు. 205 స్ట్రైక్ రేట్ తో చేశాడు అనమాట. అద్భుతమైన ఫిట్నెస్ తోని పాత రోహిత్ శర్మలా కనిపించాడు అనమాట. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండే అవకాశాలు పక్కాగా ఉన్నాయని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ మీ అందరూ తెలుసు, ఇంతకు ముందు కూడా కొంచెం లైక్ ఫిట్నెస్ అంతగా బాడీలో కనిపించకపోయేది అనమాట. బట్ పరుగుల వరద అనేది ఉన్నా కూడా కొంచెం లావుగా కనిపిస్తుండేవాడు. కానీ ఇప్పుడు ఫైనల్లీ చాలా ఫిట్ గా కనిపిస్తూ ఉన్నాడు. లైక్ ఫ్లాట్ స్టమక్ అండ్ బాడీ మంచిగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా పరుగు ఇంకా లైక్ వెయిట్ అనేది తక్కువ అయిన తర్వాత ఇప్పుడు పరుగు అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అతనికి. సో వికెట్ల మధ్య పరిగెత్తడం కానివ్వండి అండ్ షాట్స్ ని చాలా సునాయాసంగా బౌండరీస్ కి పంపించడం కానివ్వండి, ఇదివరకటి కంటే కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది బాడీ మూవ్మెంట్ అనేది. సో రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పి అనుకోవాలి. ఫిట్నెస్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్ లో ఇంకొక 5 సంవత్సరాలు ఆడడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఒక హింట్ అయితే ఇచ్చేశాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక పక్క కోల్కతా నైట్ రైడర్స్ కున్న ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే క్రాంప్స్ అండ్ బౌలింగ్ సమస్యలు. ఒకటి, అజింక్య రహానే కెప్టెన్ గా పర్లేదు బాగానే ఆడాడు. బట్ తన ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో కండరాలు పట్టేయడం, క్రాంప్స్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు. అండ్ ఇంకోటి, ఆస్ట్రేలియా బోర్డు ఆంక్షల వల్ల క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ అనేది చేయలేదు. ఇది కొంచెం చాలా మందికి లైక్ వాట్స్ హ్యాపనింగ్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ వేయలేదు, ఎందుకంటే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి అతనికి ఇంకా అనుమతి రాలేదట. సో ఇది చాలా మందికి లైక్ అంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా పర్మిషన్స్ అనేది ఇంకా గ్రాంట్ అవ్వలేదు ఏంటనే చెప్పి చాలా మంది అనుకున్నారు. ఒకవేళ క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ వేస్తుంటే మేబీ ఆ పరిస్థితి ఇంకోలాగా ఉండొచ్చేది. సో మొత్తానికి ఇప్పుడు ఒకసారి కేకేఆర్ బ్యాటింగ్ అండ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఒకసారి చూసుకుంటే, అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 balls లో 67 రన్స్ చేశాడు. ఓకే, 3 4లు కొట్టాడు, 5 6లు కొట్టాడు అనమాట. స్ట్రైక్ రేట్ 167 తోని మెయింటైన్ చేశాడు. ఠాకూర్ బౌలింగ్ లోనే, శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు అనమాట. అండ్ ఫిన్ అలెన్ కూడా వచ్చేసి 17 balls లో 37 రన్స్ చేశాడు.
6 4లు కొట్టాడు, 2 6లు కొట్టాడు. ఒకానొక దశలో కొంచెం డేంజరస్ గా కనిపిస్తున్న టైంలోనే మళ్ళీ శార్దూల్ ఠాకూర్ కూడా ఇక్కడే వికెట్ తీశాడు. 217 స్ట్రైక్ రేట్, ఇది గుర్తుంచుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరూన్ గ్రీన్ బ్యాటింగ్ చేశాడు. ఓకే, 18 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 10 బాల్స్. ఓకే, ఇతన్ని కూడా శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. 180 స్ట్రైక్ రేట్ తో ఉందన్నమాట. సో ఇంకాసేపు క్రీజ్ లో ఉంటే మాత్రం తప్పకుండా కెమెరూన్ గ్రీన్ తను ఏంటనేది చూపించేవాడే. నెక్స్ట్ వచ్చేసి రఘువంశీ వికెట్ కీపర్ చాలా చక్కటి బ్యాటింగ్ చేశాడు. 51 రన్ చేశాడు, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అది కూడా 29 బాల్స్ లోనే 6 4లు కొట్టాడు, 2 6లు కొట్టాడు. 175 స్ట్రైక్ రేట్ తోనే ఆడాడు అనమాట. ఫైనలీ హార్దిక్ పాండ్యా విపరీతంగా రన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఒక వికెట్ అయితే తీయగలిగాడు, ముఖ్యమైన వికెట్. అండ్ రింకు సింగ్ కూడా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 21 బాల్స్ లో 33 రన్స్ చేశాడు. టీమ్ కి అవసరమైనప్పుడు ఒక పక్క వికెట్లు పడకుండా ఇంకొక పక్క చాలా చక్కటి స్కోర్ చేశాడని చెప్పనుకోవచ్చు. 4 4లు కొట్టాడు అనమాట 157 స్ట్రైక్ రేట్ తోని. అండ్ దాని తర్వాత ఒకసారి మన వికెట్ల పతనం కూడా చూసుకుంటే 69 రన్స్ దాకా ఒక వికెట్ పడలేదు. 69 రన్స్ తర్వాత ఫస్ట్ వికెట్ పడింది, 109 దగ్గర సెకండ్ వికెట్, అండ్ 145 దగ్గర థర్డ్ వికెట్ పడింది, అండ్ 205 దగ్గర ఫోర్త్ వికెట్ పడింది. సో ఓ రకంగా చెప్పాలంటే కేకేఆర్ కొంచెం చాలా జాగ్రత్తగానే ఆడారు. అండ్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ ని కూడా చాలా వాళ్ళ పేషెన్స్ ని టెస్ట్ చేశారనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఫ్రమ్ నో వేర్ శార్దూల్ ఠాకూర్ చాలా చక్కటి బౌలింగ్ వేసి ముఖ్యమైన టైంలో వికెట్లు తీశాడు కాబట్టి అప్పటికైనా కూడా 220 అనేది స్కోర్ అక్కడ వరకన్నా ఆపగలిగారు. సో ఒకసారి మన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకుంటే మాత్రం ట్రెంట్ బౌల్ట్ వచ్చేసి 4 ఓవర్లు వేసాడు, 38 రన్స్ ఇచ్చాడు అనమాట. ఎకానమీ ఓకే 9 పర్లేదు, వికెట్లు తీయకపోయినా కూడా ఎకానమీ అనేది కొంచెం బాగానే మెయింటైన్ చేస్తాడు. బట్ ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఒకటి వచ్చేసి హార్దిక్ పాండ్యా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 3 ఓవర్లకి 39 రన్స్ ఇచ్చాడనమాట, ఒకటే వికెట్ తీయగలిగాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గజన్ఫర్ వచ్చేసి 4 ఓవర్లకి 51 రన్స్ ఇచ్చాడు అండ్ 12.75 ఇక్కడ అతని ఎకానమీ కూడా ఉందన్నమాట. అండ్ శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లు వేశాడు అండ్ 39 రన్స్ మాత్రమే ఇచ్చాడు అండ్ 3 వికెట్లు తీశాడు, 9.75 ఎకానమీ అనేది మెయింటైన్ చేశాడు. సో ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ అండ్ ట్రెంట్ బౌల్ట్ వీళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి పాజిటివ్ ఎలిమెంట్స్ అనుకోవచ్చు ముంబై ఇండియన్స్ కి. ఒకసారి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ర్యాన్ రికెట్సన్ వచ్చేసి 81 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 43 బాల్స్, 4 4లు కొట్టాడు అండ్ 8 6లు కొట్టాడు. 188 స్ట్రైక్ రేట్ తోని మెయింటైన్ చేశాడు అనమాట. రన్అట్ అయ్యాడు, కొంచెం అదొక్కటే ముంబై ఇండియన్స్ కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఒకవేళ రన్అట్ కనుక అవ్వకపోయి ఉంటే మాత్రం సెంచరీ కొట్టేవాడే. రోహిత్ శర్మ వింటేజ్ రోహిత్ శర్మ అని చెప్పి అనుకోవాలి, 38 బాల్స్ కి 78 రన్ చేశాడు, 6 6లు కొట్టాడు అనమాట అండ్ 6 6s కొట్టాడు. మొత్తానికి అయితే అటు ఇటు బ్యాలెన్స్ చేశాడు. అందరూ తెలిసింది రోహిత్ శర్మ ఎప్పుడైనా సరే బ్యాటింగ్ చేస్తున్నాడంటే బాల్ గాల్లోకే ఎక్కువ కొడుతూ ఉంటాడు అనమాట, బౌండరీస్. సో 205 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు అనమాట. అండ్ అరోరా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే లాస్ట్ టైం వరల్డ్ కప్ అప్పుడు కూడా T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ అనుకున్నంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఎక్కువ శాతం అభిషేక్ శర్మ లైమ్ లైట్ లోకి వచ్చి అతను ఆడట్లేదు అన్న దాని గురించి అందరూ మాట్లాడుకోగలిగారు, కానీ సూర్యకుమార్ యాదవ్ కూడా అనుకున్నంత రేంజ్ లో ఇవ్వలేకపోయాడు. కెప్టెన్ గా మంచి బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ విషయంలో కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకుంటే 16 రన్స్ మాత్రమే చేశాడు అవుట్ ఆఫ్ 8 బాల్స్, 3 4లు కొట్టాడు అంతే అండ్ 200 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. అండ్ తిలక్ వర్మ నెక్స్ట్ వచ్చేసి 20 రన్స్ చేశాడు అండ్ హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్ 18 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 11 బాల్స్, 163 స్ట్రైక్ రేట్ తోని. సో మొత్తానికి అయితే ఇక్కడ స్టార్టింగ్ లోనే మన ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా చక్కటి పార్ట్నర్షిప్ చేశారు, దాని గురించి కూడా చెప్తాను. సో వికెట్ల పత్రం చూసుకుంటే 148 దాకా కూడా ఒక వికెట్ పడలేదు, 148 తర్వాత ఒక వికెట్ పడింది, అది కూడా రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత 179 దగ్గర సెకండ్ వికెట్ పడింది, 184 దగ్గర థర్డ్ వికెట్ అండ్ 215 రన్స్ దగ్గర ఫోర్త్ వికెట్ పడింది. ఒకసారి కేకేఆర్ బౌలింగ్ కూడా చూసుకుంటే వైభవ్ అరోరా 4 ఓవర్లకి 52 రన్స్ ఇచ్చాడు, ఎకానమీ తీసుకుంటే 13 ఉంది, ఒక వికెట్ అయితే తీయగలిగాడు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే బ్లెస్సింగ్ ముజబరాని T20 వరల్డ్ కప్ లో కూడా కొంచెం బ్లెస్సింగ్ గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నారు. బౌలింగ్ అతను చాలా బాగా వేశాడు, అందులో డౌట్ ఏం లేదు, కానీ ఈసారి ఎక్కువ వికెట్లు ఏం దొరకలేదు అనమాట. 0 వికెట్స్ 34 రన్స్ అండ్ 3 ఓవర్లు వేశాడు, ఎకానమీ కూడా 11 ఉంది. అండ్ వరుణ్ చక్రవర్తి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హీఈస్ నాట్ ఎనీమోర్ మిస్టీరియస్ స్పిన్నర్ అని చెప్పి అంటున్నారు. 4 ఓవర్స్ కి 48 రన్స్ ఇచ్చాడు, 0 వికెట్స్. అండ్ కార్తిక్ త్యాగి, సునీల్ నరేన్ వీళ్ళిద్దరు కూడా చెరొక వికెట్లు అయితే తీసుకోగలిగారు అండ్ ఎకానమీ వచ్చేసి జస్ట్ 10 ఉందన్నమాట వీళ్ళది. సో ఇదన్నమాట సంగతి. సో చూస్తుండగానే మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోంచి ముంబై ఇండియన్స్ లాగేసుకున్నారు. ఒక్కసారి ఇక్కడ మన పవర్ ప్లేలో ఎవరు ఎలా ఆడారని దాని గురించి కూడా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ T20 IPL లో పవర్ ప్లే ఇస్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట పిచ్ తో పాటు. సో పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 78 ఉంది అవుట్ ఆఫ్ 1 వికెట్, ముంబై ఇండియన్స్ 80 రన్ చేశారు, 0 వికెట్, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది, ఒక వికెట్ మాత్రమే పోయింది. అండ్ మిడిల్ ఓవర్ స్కోర్ చూసుకుంటే కూడా
99 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 2 వికెట్స్ కోల్కతా నైట్ రైడర్స్. అండ్ ఇక్కడ నుంచి మొదలైంది మన ముంబై ఇండియన్స్ డామినేషన్. 113 రన్స్ చేశారు, కాకపోతే ఇక్కడ 3 వికెట్లు అప్పటికి కోల్పోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చివరి లాస్ట్ ఫైనల్ ఓవర్స్ లో 43 రన్స్ చేశారు కోల్కతా నైట్ రైడర్స్. అండ్ అప్పటికే స్కోర్ బాగానే వెళ్ళిపోయింది కాబట్టి 31 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ ఒక వికెట్ పోయింది ఇక్కడ. సో చూస్తుండగానే ముంబై ఇండియన్స్ ఫైనల్ ఓవర్స్ లో మ్యాచ్ ని గెలిచేసింది, 19 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసింది. మొత్తం 6ల మోత చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 10 6లు కొట్టింది అండ్ ముంబై ఇండియన్స్ 14 6లు కొట్టింది. 4లు కూడా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 20 కొడితే మొత్తం మన ముంబై ఇండియన్స్ వచ్చేసి 21 4s కొట్టారనమాట. బౌండరీస్ ద్వారా వచ్చిన రన్స్ కూడా చూసుకుంటే 140 ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ 168 ఫర్ ముంబై ఇండియన్స్. సో ఇక్కడ వీళ్ళ ఇంటెంట్ ఏంటనేది అర్థమైపోతుంది. వాళ్ళు మ్యాచ్ లోకి సెకండ్ బ్యాటింగ్ దిగినప్పుడే వాళ్ళ ఎదురుగా పెద్ద స్కోర్ ఉంది కాబట్టి హార్డ్ హిట్టింగ్ దాని మీదనే వాళ్ళు ఫోకస్డ్ గా ఉన్నారు. బౌండరీస్ ఎక్కువ రాబట్టాలనే దాని గురించి వాళ్ళు క్లియర్ కట్ గా అర్థమై ఉంది అనమాట. సో 120 బాల్స్ లో పక్క 220 రన్స్ చేయాలంటే ఆబ్వియస్లీ 100 రన్లు ఎక్స్ట్రా చేయాలి కాబట్టి బౌండరీస్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ డాట్ బాల్స్ కూడా చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కి 27% వచ్చింది, ముంబై ఇండియన్స్ కి 30% వచ్చింది. ఎక్స్ట్రాస్ చూసుకున్నా కూడా కోల్కతా నైట్ రైడర్స్ కి 10 వచ్చింది అండ్ ముంబై ఇండియన్స్ కి 6 మాత్రమే వచ్చాయి. అయినా కూడా ముంబై ఇండియన్స్ గెలిచింది ఇక్కడ. సో పవర్ ప్లే లో ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ మిడిల్ ఓవర్ లో 113 రన్స్ చేసింది అండ్ బౌండరీల ద్వారా 168 రన్స్ చేసింది అనమాట. సో ఎక్కడ చూసుకున్నా కూడా ముంబై ఇండియన్స్ ఇక్కడ ప్రాపర్ ఆధిపత్యాన్ని కనిపించింది. అండ్ ఒకసారి పార్ట్నర్షిప్ టైం లైన్ కూడా ఒకసారి చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ పార్ట్నర్షిప్ అనేది కూడా ఎక్కడా కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ అనేది వీళ్ళని కుదురుకొని ఇవ్వలేదని చెప్పి అనుకోవాలి ముంబై ఇండియన్స్. రహానే అండ్ అలెన్ ఇద్దరు కలిసి 69 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 32 బాల్స్. అండ్ దాని తర్వాత రహానే అండ్ గ్రీన్ ఇద్దరు వచ్చేసి కెమెరూన్ గ్రీన్ 40 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 21 బాల్స్. అండ్ ఆ తర్వాత రహానే అండ్ రఘువంశీ ఇద్దరు కలిసి మళ్ళీ 36 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 28 బాల్స్. ఆ తర్వాత రింకు అండ్ రఘువంశీ 60 రన్స్ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒక కీలకమైన పార్ట్నర్షిప్ ఇక్కడ నెలకొల్పారని చెప్పి అనుకోవచ్చు. 30 బాల్స్ లో 60 రన్స్ చేశారు అండ్ రింకు అండ్ రమణదీప్ వచ్చేసి 10 బాల్స్ లో 15 రన్స్ చేశారు. సో రింకు అండ్ రఘువంశీది ముఖ్యంగా రహానే అండ్ మిగతా వాళ్ళతో వచ్చిన ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో దట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ వీళ్ళు 220 రన్స్ సాధించడానికి. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ పార్ట్నర్షిప్ చూసుకుంటే మనం ఇందాక అనుకున్నట్టు 100 దాటేదాకా వాళ్ళకి అసలు వికెట్ పడనివ్వలేదు. సో పార్ట్నర్షిప్ ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ రికల్టన్ 148 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 72 బాల్స్. ఇక్కడే మ్యాచ్ ని వాళ్ళు డిసైడ్ చేసేసారని చెప్పి అనుకోవచ్చు. రోహిత్ శర్మ 78 రన్స్ చేశాడు అండ్ రికల్టన్ వచ్చేసి 67 రన్స్ చేశాడు. అండ్ ఆ తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ అండ్ రికల్టన్ ఇద్దరు వచ్చేసి 31 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 15 బాల్స్. ఆ తర్వాత పాండ్యా అండ్ వర్మ ఇద్దరు కలిసి 31 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 20 బాల్స్. సో ఇక్కడ చూస్తుండగానే మ్యాచ్ అనేది ఇక్కడనే టర్న్ అయిపోయింది అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో కోల్కతా కన్సిస్టెంట్ గా వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. వికెట్ పడుతున్నా కూడా మిగతా వాళ్ళతో వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఒక కన్సిస్టెంట్ గా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉంటే ముంబై ఇండియన్స్ వచ్చేసి స్టార్టింగ్ ఓపెనర్లు ఇద్దరే ఒక మంచి పార్ట్నర్షిప్ ని స్టార్ట్ చేసి మిగతా వాళ్ళకి ఆడుకోండి అని చెప్పేసి హ్యాపీగా ఇచ్చేసారు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అనమాట. సో ఇదనమాట ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్. సో చూస్తుండగానే ముంబై ఇండియన్స్ ఆఫ్టర్ 2012 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఒక మ్యాచ్ ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ ని వాళ్ళు గెలిచారు. సో మరి ఈ పరంపర అనేది అలానే కొనసాగుతుందా? రోహిత్ శర్మ ఇదే ఫిట్నెస్ ని కంటిన్యూ చేస్తాడా? అండ్ ఆ వింటేజ్ రోహిత్ శర్మ ఈజ్ తప్పకుండా ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకుంటాడా, లేకపోతే వింటేజ్ విరాట్ కోహ్లీని కూడా చూస్తున్నట్టుగానే మరి అతను మన ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకుంటారు? వీళ్ళిద్దరు ఎవరు ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకుంటారనే దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు Sports 99 TV. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.